క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 27వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి మనిషి ఒక భద్రమైన నివాసం కోసం వెతుకుతూ ఉంటాడు. కొందరు పెద్ద ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, కొందరు సంపదను కూడబెట్టుకుంటారు, కొందరు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఎట్లాంటివి? తాత్కాలికమైనవి. ఒకవేళ భూకంపం వస్తే ఇల్లు కూలిపోతుంది, ధనం పోతుంది, మనుషులు కూడా విడిచిపోతారు. కానీ ఈరోజు కృపగలైనటువంటి దేవుడు మనకు చెబుతున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నాకు ఎలా ఉన్నాడంటే నివాస స్థలముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు కేవలం మన ఇంటికి వచ్చే అతిథి కాదు, ఆయనే నీ ఇల్లు, నీ ఆశ్రయం, నీ రక్షణ అనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే దేవుడు మనకు నివాస స్థలం అయితే భయం అనేది ఉండదు. 91వ సంకీర్తనలో మొదటి శరణములో మనం చదివితే, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిమంతుని నీడలో విశ్రమిస్తాడు. అలాగైతే లోకంలో భయాలు ఎన్నో ఉంటాయి. అనారోగ్యమును గురించినటువంటి భయం, భవిష్యత్తును గురించినటువంటి భయం, ఆర్థిక సమస్యలను గురించినటువంటి భయం, మరణ భయం. కానీ దేవునిలో నివసించేటువంటి వ్యక్తి ఎట్లా ఉంటారు అంటే కనుక ధైర్యముగా ఉంటారు. ఉదాహరణకి నోవాహు ఓడలో ఉన్నప్పుడు బయట ప్రపంచమంతా కూడా జలప్రలయంలో నాశనమైపోయింది. కానీ ఓడలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు? రక్షించబడిన వారుగా, క్షేమముగా ఉన్నారు. అలాగే దేవునిలో నివసించేటువంటి వారు ఎలా ఉంటారంటే సురక్షితముగా ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ రోజున దేవుడు మన నివాసం. దేవుడు నా నివాసం అయితే, నీ నివాసం అయితే మనము భయపడాల్సిన పని లేదు. అలాగైతే దేవుడు నివాస స్థలం అయితే నిత్య బాహువులు నిన్నేం చేస్తాయి అని అంటా ఉన్నాడు అంటే గనక మోస్తాయి అంటా ఉన్నారు. ఈ వచనం చెబుతున్న మాట, ఆయన నిత్య బాహువులు నీకు ఆధారము. చిన్న బిడ్డ పడిపోతే తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? ఎత్తుకుంటాడు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనము నడవలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. బాధలు, నిరాశలు, కన్నీళ్ళు, అపజయాలు ఇవన్నీ కూడా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అప్పుడు దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి? నిత్య బాహువులతో నేను మోస్తాను అని అంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 46వ అధ్యాయం యెషయా గ్రంథములో 4వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను మిమ్మును మోసేదును. ఇంకా దేవుడు గనక మనకు నివాస స్థలం అయితే శత్రువులు మన ఎదుట ఏ మాత్రం కూడా నిలవబడలేరు. 33:27లో మనం చదివాము. చివరి భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టును. మనకు కనిపించేటువంటి శత్రువులు మాత్రమే కాదు, పాపం అనే శత్రువు నుండి, శోధులనే శత్రువు నుండి, అపవాదిక దాడుల నుండి, నిరుత్సాహం అనేటువంటి ఆ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు ముందుగా వెళ్ళి వాటిని తొలగిస్తాడు. ఇంకా దేవుడు మనకు నివాస స్థలం అయితే ఎక్కడ ఉన్నా మనము ఒంటరి వాళ్ళము కాదు. యోసేపు చెరసాలలో ఉన్నాడు, కానీ దేవుడు అతనితో ఉన్నాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నాడు, కానీ దేవుడు అతనితో ఉన్నాడు. పౌలు జైల్లో ఉన్నాడు, కానీ దేవుడు అతనితో ఉన్నాడు. నీవు దేవునిలో ఉంటే, మనము దేవునిలో ఉంటే ఎక్కడ ఉన్నా దేవుడు మనతో ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అంటా ఉన్నారు. దేవుడు నివాస స్థలం అయితే
అంతిమ గమ్యం పరలోకం. ఈ భూమిపై మనం పరదేశులుగానే మనం ఉన్నాం. మన నిజమైన నివాసం దేవుని సన్నిధి. యోహాను సువార్త 14:2 మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. ఈ భూమిపై ఇల్లు మారిపోవచ్చు, కానీ పరలోక నివాసం శాశ్వతం అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగైతే కనుక ఈ దినపై వాగ్దాన ప్రకారంగా మనము నేర్చుకోవలసినటువంటి సత్యాలు ఏంటో తెలుసా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము సమయం గడిపే వారంగా ఉండాలి. కష్టకాలములో దేవునినే ఆశ్రయించే వారంగా ఉండాలి. భయపడకుండా విశ్వాసంతో జీవించాలి. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో నివసింపచేయాలి. పరలోక నిరీక్షణతో పవిత్రంగా మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. మన ఇల్లు ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా కాపాడలేదు. నీ ధనం నిన్ను కాపాడలేదు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ శాశ్వతుడైనటువంటి దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎలా ఉంటాడంట? ఆయనకంట ఉన్నాడు కదా, ఆయన నిత్య బాహువులు నిన్ను మోస్తాయి. ఆయన నీ ముందున్న శత్రువును పారదొరులుతాడు. ఆయన నీకు ఆశ్రయం మాత్రమే కాదు, ఎట్లా ఉంటాడో తెలుసా? శాశ్వత నివాస స్థలముగా ఉంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈరోజు మన ఇల్లు కాదు, మన ధనం కాదు, మన బలం కాదు, మన శక్తి కాదు, శాశ్వతుడైనటువంటి దేవుడే నా నివాస స్థలం అని కనుక నువ్వు చెప్పగలిగినట్లయితే మహోన్నతుడైనటువంటి దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేసి నిన్ను ఆదుకొని ధైర్యపరిచి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా కృపగల దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనందరికీ కూడా సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్.